మొదటగా యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన బిడ్డలకు, సంఘ పెద్దలకు, సంఘ బిడ్డలందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యములోనికి మనం వెళ్ళిపోదామండి. ఈరోజు ఒక దేవుని యొక్క సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభువారి వలె జీవించినటువంటి ఒక వ్యక్తి గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. అతను మరి ఎలాగ జీవించాడు? ఒక వంటవాడు అయినా కూడా ఉజ్జీవ మంటను రేపినటువంటి వాడంట. వంట పని చేసేవాడైనా ఉజ్జీవ మంటను రేపాడంట. ప్రపంచమంతటికీ కూడా ఒక ఆశీర్వాదకరమైన పాత్రగా అతనైపోయాడంట క్రీస్తు ప్రభువారి వలె. ప్రియ సంగమా, దేవుని యొక్క వాక్యంలో ఒక మాట మనం చదువుకొని ముందుకు వెళ్దాం రండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. చాలు. చూడండి, దేవుడు ఒక చక్కని మాట మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము దేవునికి చాలా ప్రియమైన పిల్లలం వలె ఎవరిని పోలి నడుచుకోవాలంట? దేవుని పోలి నడుచుకోవాలి. ఈరోజు దేవునికి ఇష్టమైనటువంటి వారముగా మనం ప్రేమించేటువంటి వాళ్ళ ప్రకారంగా మనం నడుచుకోవడానికి, వాళ్ళని సంతోషపెట్టడానికి మనము చాలా ప్రయత్నిస్తాం. దేవుని బిడ్డలమైన మనము క్రీస్తును పోలి నడుచుకోవాలి అని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. మరి పౌలు గారు కూడా ఒక మాట అంటారు. ఏమంటారు? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. ఎఫెసీ 5:1 మరి ఆ యొక్క దేవుని యొక్క వాక్యములో చెప్పబడినట్లుగా మరి పౌలు గారు కూడా ఏమంటూ ఉన్నారంటే, నేను అలా నడుచుకున్నాను అంటూ ఉన్నాడు. ఎలా నడుచుకున్నారంట? నేను అలా నడుచుకున్నాను కాబట్టి ఆ పత్రిక ఎఫెసీ సంఘానికి పౌలు గారు రాస్తూ ఉన్నారు. అలాగా మరి రాసి ఒక సవాలు విసురుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన మాదిరి యేసుక్రీస్తు ప్రభువారే. ఈరోజు నేను ఆ హీరోలాగా నడుచుకుంటాను, ఈ హీరోయిన్ లాగా నడుచుకుంటాను. ఆమె ఆ చీర కట్టింది, నేను ఈ చీర కడతాను. వాళ్ళు ఆ ప్యాంట్ వేశారు, నేను ఈ ప్యాంట్ వేస్తాను. వాళ్ళు క్రాఫ్ ఇలా దువ్వారు, నేను కూడా ఇలా దువ్వుతాను. వాళ్ళు ఆ డ్రెస్ వేశారు, నేను ఆ డ్రెస్ వేస్తాను. వాళ్ళు ఆ యొక్క బ్రాస్లెట్లు వేశారు, నేను కూడా బ్రాస్లెట్ వేస్తాను. నీకు మాదిరి ఎవరు ఉంటున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఒకసారి ఒక సహోదరి చెప్తుంది, నీకు మాదిరి ఎవరు అంటే వాళ్ళ మమ్మీ మాదిరి అంట, వాళ్ళ అమ్మ మాదిరి. ఏంటి వాళ్ళ అమ్మ మాదిరి? దేవుణ్ణి ఎరగకుండా ఉండటం మాదిరా? తగ్గింపు స్వభావం లేని ఒక తల్లి నీకు మాదిరా? పరిశుద్ధత లేనటువంటి ఒక తల్లి నీకు మాదిరికరమైనటువంటి స్థితిలో ఉన్నదా? యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డ ఎవరు మాదిరి అని చెప్తూ ఉన్నారు? ఒక భయభక్తులు లేనటువంటి తల్లిని మాదిరికరముగా ముందు పెట్టుకున్నారు. ఒక భయభక్తు కలిగినటువంటి సహోదరుడు భయభక్తులు లేనటువంటి తండ్రిని నాకు మాదిరి అంటూ ఉన్నాడు. అది ఎలాగా? దేవుడు విశ్వాసకి అవిశ్వాసకి ఏం కుదరదు అంటున్నాడు? పొత్తు కుదరదు. నువ్వు ప్రేమించాలి, నీ తల్లిదండ్రులను ప్రేమించాలి క్రీస్తును బట్టి. అలానే క్రీస్తులో లేనటువంటి, విశ్వాసము లేనటువంటి వారిని నీవు మాదిరిగా తీసుకోకూడదు. అది ఎవరైనా సరే. ఈరోజు నీకు మాదిరిగా ఎవరుంటున్నారు? నువ్వు క్రీస్తును పోలి నడుచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారే ఈ లోకములోకి వచ్చి ఎవరి వలె నడుచుకున్నారంట? తండ్రిని పోలి నడుచుకున్నాడు. తండ్రికి ఇష్టముగా నడుచుకున్నాడు. మరి పౌలు గారు అంటున్నాడు, నేను ఎవరిలాగా నడుచుకున్నాను అంటున్నాడు? క్రీస్తు వలె నేను నడుచుకున్నాను అంటూ ఉన్నాడు. ఈరోజు అలాగ నడుచుకున్న మరొక వ్యక్తిని మనం చూద్దాం. అతను చాలా సింపుల్ మ్యాన్. బహుశా మనుషుల్లో ఒక విలువలేనటువంటి వ్యక్తే. ఒక వంట పని చేసుకునేవాడు క్రీస్తు వలె జీవించినాడంట. ఏదో ఒక మరి చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనము చూసుకున్నట్లయితే ఇతని గురించి అపోస్తుల కార్యాల్లో ఇతను మనం చూస్తామండి. ఇతని పేరును బట్టి ఇతను గ్రీకు దేశముల్లో ఏదో ఒక దాని యందు నివసించినటువంటి యూదుడని కొంతమంది పండితులు అంటూ ఉంటారు. ఈ పేరును బట్టి అతని పేరు స్టెఫెన్. ఏం పేరండి? స్టెఫెన్. ఈ పేరును బట్టి అతడు ఒక గ్రీకు దేశంలో ఒక స్థలంలో నివసించినటువంటి వాడు అని బైబిల్ పండితులు కొంతమంది చెప్తూ ఉంటారు. ఆది సంఘములో
పరిచర్య బహుగా విస్తరించిందంట. ఆది సంఘం అంటే యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లెగిచినటువంటి తర్వాత శిష్యుల చేత సంఘములు స్థాపింపబడుతూ సంఘము దినదినము విస్తరిస్తూ ఉన్నదంట. ఆది సంఘము విస్తరిస్తూ ఉన్నటువంటి సమయంలో శిష్యులు అనుకున్నారంట, అప్పటి వరకు శిష్యులే వంట పరిచర్య చేస్తూ వచ్చినటువంటి కూర్చున్న వారికి వడ్డిస్తూ అంతా కూడా ఆ పరిచర్యని చేస్తూ ఉన్నారు. అయితే వారు అనుకుంటూ ఉన్నారు, ఈ పరిచర్య మనం చేసి మరలా వాక్యమును బోధించాలి అంటే చాలా కష్టమైపోతుంది, చాలా కష్టమైపోతుంది. మనమే వండి, మనమే వడ్డించి, మనమే కూర్చోబెట్టి అందరికీ సర్వ్ చేసి తర్వాత మళ్ళీ మనమే దేవుని వాక్యం చెప్పాలి అంటే, సిద్ధపడాలి అంటే మనకి చాలా కష్టమైపోతుంది. మనం కొంచెం సంపూర్ణముగా దేవుని యొక్క వాక్యాన్ని మనం అందించలేకపోతున్నాం. కాబట్టి ఈ పరిచర్య మరి కొంతమందికి అప్పగిద్దాం అని మరి ఆ సంఘంలో ఉన్నటువంటి ఆది సంఘములో ఉన్నటువంటి పెద్దలు, మరి పరిచర్య చేస్తున్నటువంటి యేసుప్రభువు వారి యొక్క శిష్యులు అందరూ కూడా ఆలోచన చేసుకుంటారు ఆ పరిచర్య కోసం. ఎందుకు అంటే ఒక వ్యక్తే అన్ని పనులు చేయలేరు కదండి. ఆ సమయంలో మరి పరిచర్య చేయటానికి కొంతమందిని ఎంచుకోవాలి అని వారు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. మరి ఇందాకే చెప్పాను, 5,000 5 రకాల పనులు చేస్తాయి అన్నీ. మరి ఒక పనిని అన్ని ఒకవేళే చేయలేదు. సో అన్నీ కలిసి చేస్తేనే ఏ పనైనా కూడా అవుతుంటుంది. సంఘంలో కూడా అంతే. ఒక ఐక్యత ఉన్నప్పుడు అందరం కలిసి చేస్తేనే, పాటలు పాడేవాళ్ళు ఉండాలి, సంఘం అంటే వాక్యం చెప్పేవాళ్ళు ఉండాలి, నడిపించేవాళ్ళు ఉండాలి, ఆరాధన చేసేవాళ్ళు ఉండాలి, దానికి ముందు వచ్చి ఊడ్చి పట్టలేసి కుర్చీలేసేటువంటి వాళ్ళు ఉండాలి, అయిపోయిన తర్వాత తీసేవాళ్ళు ఉండాలి, తాళాలు వేసేవాళ్ళు ఉండాలి, మైక్ సిస్టమ్ పెట్టేవాళ్ళు ఉండాలి. ఇంతమంది ఉంటే కానీ ఇక్కడ ఆరాధన జరగట్ల. దీని వెనక చాలామంది ఉన్నారు, ప్రార్థన చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ కార్యం కోసం కదా. సో అలాగా శిష్యులందరూ కూడా అనుకొని మరి ఆ పనికి ఒక లిస్ట్ రాశారు. ఒక ఇంటర్వ్యూకి కొన్ని క్వశ్చన్స్ రాసుకున్నారనమాట. ఏమండి ఏదైనా ఒక జాబ్ రావాలంటే ఏం చేస్తారంటే మనల్ని కొన్ని ఇంటర్వ్యూ చేస్తారు కదా, కొన్ని క్వశ్చన్స్ వేస్తారు. అలానే వాళ్ళు కూడా ఒక అర్హత, అంటే వాళ్ళకి అర్హత ఏమేమి అర్హతలు కావాలి, ఈ పని చేయడానికి అర్హతలు ఏమిటి అని ఒక లిస్ట్ రాశారంట. ఒక లిస్ట్ రాశారు. ఏంది వంట పని చేయడానికి అర్హతల లిస్టా? వంట వస్తే చాలదా? అందులో ఉప్పు ఎంత వేయాలి, కారం ఎంత వేయాలి, అందులో మసాలా ఎంత వేయాలి, నూనె ఎంత వేయాలి, అందులో పసుపు ఎంత వేయాలి, తాలింపులు ఎంత వేయాలి, ఇవన్నీ తెలిస్తే చాలదా? ఇంకా దానికి క్వాలిఫికేషన్ ఏంటి? వంట చేయడానికి కావాల్సింది ఆ వంటలో ఎంతంత వేయాలి, ఏమేమి వేయాలి, ఏమేమి వేయకూడదు, ఎంతసేపు ఉడికించాలి, ఎంతసేపు ఉడికించకూడదని తెలిస్తే చాలు కదా. ఇంకా అర్హతలేంటి? వంట పని చేయడానికి కూడా అర్హతలా? వడ్డించడానికి ఏం కావాలి? ఒక బేషన్ కావాలి, ఒక గంటి కావాలి, చక్కగా నుంచొని టక్క 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 వడ్డిస్తే అది వడ్డించటం చేత కదా. అయిపోయిన తర్వాత ఇసురాకులు తీసేసేయటం, చీపురు పట్టుకొని ఊడవటం, ఓకే వచ్చు, ఊడవటం వచ్చు. ఇంతకంటే క్వాలిఫికేషన్ ఏం కావాలి వంట చేసి పరిచర్య చేయటానికి? అది చాలదా? చాలదు. అది నీకు లోక సంబంధముగా సరిపోతుందేమో, కానీ సహోదరి సహోదరుడా, ఆత్మ సంబంధంగా దేవుని పని, ఒక పని చేయటానికి నీకు ఆ పని వస్తే సరిపోదు. ఆ పని వస్తే సరిపోదు. యెహోవా మందిరమును కట్టుటకు, యెరూషలేము ప్రత్యక్షపు గుడారమును కట్టుటకు, ఆ మందిరాన్ని కట్టడానికి, యెరూషలేము దేవాలయాన్ని కట్టుటకు దేవుడు ఒక్కొక్క వంశములో నుంచి ఒక్కొక్కరిని, కొంతమందిని దేవుడు ప్రత్యేకించి ఎంచుకున్నాడంట. అక్కడ గోడను కట్టడానికి, బంగారము తయారు చేయడానికి, మందసము తయారు చేయడానికి, ఆ శిల్పాలు చెక్కటానికి, ఒక్కొక్క పనికి ఒక్కొక్కరిని ప్రత్యేకించి ఆ పని చేసేవాళ్ళు ఇలాగుండాలి, అలాగుండాలని ఆ లిస్టు మనం చూస్తాం. అలానే ఇక్కడ ఒక లిస్టు ఇచ్చినారంటండి. ఆ లిస్టులో, ఆ ఇంటర్వ్యూలో మొత్తం ఎంతమంది సెలెక్ట్ అయ్యారంటే 7 సెలెక్ట్ అయ్యారంట. ఎంతమంది అండి? 7. రేపు మనం ఎంతమంది సెలెక్ట్ అవుతామో ప్రభు మనల్ని సెలెక్ట్ చేసినప్పుడు. ఈరోజు మనందరము కూడా పిలువబడి, ఏర్పరచబడి వచ్చి దేవుని సన్నిధిలో కూర్చున్నాం, పిలువబడ్డాం, వచ్చాం. మరి రేపు ఆయన సన్నిధిలో ఎంతమంది సెలెక్ట్ అయిపోయి మనం వెళ్తామో మనకి తెలియదు. ప్రియ సంగమా, 7 సెలెక్ట్ అయ్యారంట. ఆ 7లో ఒక వ్యక్తి స్టెఫెన్. హల్లెలూయా.
స్టెఫెను మరి ఆ యొక్క వంట పని చేసుకునేటువంటి వాడు యేసయ్యలాగా ఎలా జీవించాడు ఏంటి అని మనం చదువుకుందాం రండి. అపొస్తలుల కార్యాల గ్రంథంలో 6వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలను మనం ఇక్కడ చదువుకుందాం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు యూదులు సనగసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, క్వాలిఫికేషన్స్ చూడండి, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులు కావాలి. అంతేకాదు వాళ్ళు ఎలాగుండాలంటే 5వ వచనంలో కూడా చదువుతున్నాం, విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్న వాళ్ళై ఉండాలి. అవండి క్వాలిఫికేషన్స్. కొన్ని క్వాలిఫికేషన్స్ పెట్టారు. ఈ యొక్క స్టెఫెన్లో ఉన్నటువంటి కొన్ని లక్షణాలను మనం చూసుకున్నట్లయితే, మొట్టమొదటిగా మనం చూస్తున్నాం, ఇతడు అక్కడ చెప్పబడినట్లుగా 2వ వచనములో 3వ వచనములో చెప్పబడినట్లుగా నమ్మకమైనటువంటి వాడుగా, కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. వంటవాడే, కానీ ఎలాగున్నాడంటే ఆ పనిలో నమ్మకంగా ఉన్నాడు, కష్టపడి పని చేస్తున్నాడు. కొంతమందికి దేవుడిచ్చిన పని అంటే భలే చులకన, చాలా చులకనగా చూస్తారు. కొంతమందిని ఏం పనికి వెళ్తున్నావు అంటే, ఏం లేదులే, ఏదో చేస్తున్నానులే, నాది కూడా ఒక పనేనా. ఎస్, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఏ పనైనా పనే. బ్రతకటానికి దేవుడు నీకు ఇచ్చిన ఏ పనైనా అది ఆ పనిలో నువ్వు నమ్మకంగా చెయ్యి, ఆ పనిలో నువ్వు కష్టపడు. దేవుడు అంటున్నాడు కదండి, నమ్మకముగా మనం ఉన్నప్పుడంట, నమ్మకముగా మనం కష్టపడుతూ ఉన్నప్పుడు వాళ్ళు తన పనిలో నిపుణత గలవానిని చూచితివా, వాడు మనుషులు ఎదుట కాదు కానీ ఎక్కడ నిలబడతాడంట, రాజులు ఎదుట దేవుడు తీసుకువెళ్ళి నిలబడతాడంట. ఒక వంట పనిలోనే అంత నమ్మకంగా ఉంటే, ఒక వంట పరిచర్య, వడ్డించే పరిచర్య, తీసే పరిచర్య, వండే పరిచర్యలోనే అంత కష్టపడే మనసు స్టెఫెనుకు ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ మనస్సు నీకున్నదా? పాట పాడటం అది అంతలో పడతానులే, అది ఎంతలోకి ఊడుస్తానులే, మందిరం కుర్చీలు ఎంతలోకి తీస్తాంలే, చెప్తాంలే, ఏముందిలే. నో 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 నో. ఈరోజు అభిషేకించబడి దేవుని దగ్గర నమ్మకముగా ఉండి నువ్వు చేసే పనికి వచ్చే ప్రతిఫలము వేరు. ఈరోజు నువ్వు ఇచ్చినటువంటి పనిలో చాలా నమ్మకముగా ఉండాలి. అది చిన్న పనైనా సరే, మందిరంలో నీకు ఇచ్చిన పని చిన్న పనైనా సరేనండి, ఎంత నమ్మకంగా ఉండాలో. నమ్మకంగా ఉండే వాళ్ళకి వచ్చే దీవెనలు వేరండి. అసలు అది వేరే లెవెల్లో ఉంటాయి ఆ దీవెనలు. ఇక్కడ నిలబడిన మీ సావుకురాలు, మొట్టమొదటిగా దేవుడు నాకు ఇచ్చిన పని చాలా గొప్పగా ఘనంగా నేను చెప్పుకుంటాను. గుంటూరు అక్కడ మీటింగ్స్లో నాకు ఇచ్చిన దేవుడు మొట్టమొదటి పని, ఒక చీపిరి, ఒక చాట, ఆ లెట్రిన్లు కూర్చుని ఆ బారికి మెల్లాల కూర్చుంటారు వాళ్ళు, ఆ ఎత్తి అవతల పడేయాలి, కాంపౌండ్లో కంపు కొట్టకుండా, ఆ మీటింగ్కి కంపు కొట్టకుండా. ఏమండి, అది మనం చేస్తామా? ఇప్పుడు చేస్తారా? ఇప్పుడు చేయగలుగుతామా? ఆ భక్తి ఉందా? అది అలా పట్టుకున్నాను కాబట్టి ఈరోజు దేవుడు నన్ను ఇలా నిలవపెట్టాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడండి ఈరోజు సేవ విలువ ఎవరికి తెలియట్లా. చాలామందికి పరిచర్య విలువ, ప్రభువు వాళ్ళకి ఇచ్చిన పని విలువ తెలియట్లా. ఎందుకంటే కష్టపడకుండా ఈరోజు ప్రతి సంఘంలో కూడా చూడండి, చాలా కష్టపడకుండా 2 మైక్ సిస్టమ్స్, ఒక కీబోర్డు, ఒక ఇది ఉండగానే చక్కగా ఏం చేసేస్తూ ఉన్నారంటే, ఒక పాట పాడేసేస్తున్నారు. ఆ మందిరాల్లో చక్కగా ఆరాధన అంటున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారు, ఇది 2 మాటలు చెప్పేస్తున్నారు, ఒక షెడ్ వేస్తున్నారు, అయిపోతుంది అంతే. కష్టపడట్లా. అయ్యో, ఆ దినాలలో మన ముందున్నటువంటి భక్తులైన వారు ఎంత కష్టపడ్డారు, దేవుని కొరకు ఎంత పరిగెత్తారు.
దానియేలయ్య గారు ఒక్క ఆత్మ కొరకు ఎన్ని సంవత్సరములు పరిగెత్తేవారో తెలుసా? ఎంత కష్టపడి ఆ పునాది, ఆ విత్తనాన్ని వేశారు. బక్సింగయ్య గారు ఎంత కష్టపడి ఆ యొక్క విత్తనమును వేశారో తెలుసా? మరి యేసన్న గారు ఎంత కష్టపడి నమ్మకమైన ప్రయాసతో ఆ విత్తనము వేశారు కాబట్టే ఈరోజు ఆ చెట్టు పేరు చెప్పుకొని ఫలాలు తింటున్నారు అందరూ. ఆ ఫలాలు తింటూ బ్రతుకుతున్నారు. ఈరోజు అక్కడ కష్టము లేదు, ఈరోజు లేదు. వాళ్ళు పడ్డారు ఆల్రెడీ. వాళ్ళు విత్తనము వేసి ఎంత నమ్మకంగా చేశారు. అమ్మో, దేవుడు మాకు ఇచ్చిన పని ఒక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పడానికి ఎంత నమ్మకంగా ప్రార్థన చేసుకొని వెళ్ళేవాళ్ళు. యేసయ్య కూడా అంతే నమ్మకంగా కష్టపడ్డారండి, అంతే నమ్మకంగా పనిచేశాడండి. యేసయ్య కూడా స్టెఫెను యేసయ్యలానే కష్టపడ్డాడు, నమ్మకంగా ఉన్నాడు. యేసుప్రభువారు లూకా సువార్తలో చూస్తాం 2వ అధ్యాయము 51వ వచనములో, అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఆ సంగతులన్నింటినీ తన హృదయంలో భద్రము చేసుకుని ఎన్ని సంవత్సరాలు లోబడి ఉన్నాడంట? 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర లోబడి కష్టపడి పనిచేస్తున్నాడు. తన తండ్రితో వడ్రంగి పనిలో హెల్ప్ చేస్తూ 30 సంవత్సరాలు వారికి లోబడి జీవించాడు. నమ్మకంగా ఉన్నాడు తల్లిదండ్రుల దగ్గర. ఆ తర్వాత తండ్రి పనిలో నమ్మకంగా ఉన్నాడు. ఈరోజు నువ్వు నమ్మకంగా లేకపోతే నీకు జీతము లేదు. తండ్రి నీకు ఇచ్చిన పనిలో నువ్వు నమ్మకంగా లేకపోతే, సంఘములో నువ్వు నమ్మకంగా లేకపోతే, కుటుంబంలో నీకు ఇచ్చాడు ఒక పని. ఒక భార్యగా నువ్వు ఆ కుటుంబంలో ఏమేం చేయాలో ఒక పని నీకు అప్పగించాడు. ఒక తండ్రిగా, ఒక భర్తగా ఒక పనిని నీకు కుటుంబంలో అప్పగించాడు. ఆ పనిలో ఎలాగుండాలంట? నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా కష్టపడకుండా నీ జీవితంలో ఏది రాదు. ప్రియ సంగమా, లూకా 10:7లోను 1 తిమోతి 5:18లో చెప్తూ ఉంటారు, పనివాడు జీతానికి పాత్రుడు. అంతే. ఈరోజు నీ పనిలో నువ్వు నిపుణత కలిగి ఉంటేనే రేపు దేవుని ఎదుట నువ్వు నిలబడతావంతే. నువ్వు పనిలో నిపుణత లేకపోతే నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు నిలబడలేవు. నమ్మకంగా లేకపోతే నిలబడలేవు. ఏమండి, తలాంతులు 5 తలాంతులు మరి చెప్పుకుంటాం. ఎన్ని తలాంతులు అండి? ఇంకా 4 తలాంతులు, 2 తలాంతులు, అలా తలాంతులు పంచి ఇచ్చారు కదా. మరి 5 ఇచ్చిన వ్యక్తి ఎన్ని చేశాడంట? 10 చేశాడు కదా. 4 ఇచ్చిన వ్యక్తి 8 చేశాడు. 2 ఇచ్చిన వ్యక్తి 4 చేశాడు. 1 ఇచ్చిన వ్యక్తి ఏం చేశాడండి? తీసుకొచ్చి ఇచ్చేశాడు. నువ్వు పిసినారోడివి, నువ్వు ఇంకెందుకు వచ్చిన బాధలని అని ఇచ్చేశాడు. అతడు ఏమన్నా తప్పు చేశాడా? ఏమన్నా పాపం చేశాడా? ఏమన్నా అబద్ధం ఆడాడా? ఏమన్నా దొంగతనం చేశాడా? ఏదన్నా వ్యభిచారం చేశాడా? నో, ఏమీ చేయలే. తనకిచ్చిన పనిని నమ్మకంగా వృద్ధి చేయలే, అంతే. ఏం చేయలే? నమ్మకంగా వృద్ధి చేయలేదు, అంతే. దేవుడు నీకు ఇచ్చిన పనిలో నువ్వు నమ్మకంగా వృద్ధి చేయకపోతే దేవుడు నిన్ను కూడా చెడ్డ దాసుడా తీసుకెళ్ళి చీకటి కొట్లో పడేయండి అంటాడు. హల్లెలూయా. అతడు ఏం చేయలేదండి అక్కడ. వ్యభిచార పాపములు ఏమి అతనిలో కనపడవు, అంతే. ఇచ్చిన తలాంతుని రెట్టింపు చేసుకోవాలి నమ్మకంగా, అంతే. నీకు ఎన్ని తలాంతులు ఇస్తే అక్కడే కూర్చుంటావే, పేడకడి కట్లాగా తట్ట ఏందంటారు కదా, అలానే ఉంటుంది. ఎక్కడేసింది అక్కడే, ఎక్కడేసిన గొంగలి అక్కడే, ఎక్కడుంటే అక్కడే, అంతేనా? కదలవా ముందుకి? కొంచెం కూడా కదలవా? నమ్మకంగా పరిగెత్తు దేవుని కొరకు. 2వ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. అపోస్తుల కార్యాల గ్రంథంలో 6వ అధ్యాయంలోనే, ఆ అధ్యాయం మాత్రం అలానే పెట్టుకోండి, అక్కడ తర్వాత చెప్పినవన్నీ తీసుకుంటూ ఉండండి. అపోస్తుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయంలో 3వ వచనంలో 5వ వచనంలో ఒక మాట మనం చదువుకుందాం. ఆత్మతోనూ, చూడండి, జ్ఞానముతోనూ. ఇక్కడ కూడా 5వ వచనంలో కూడా పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడు. 2వ విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాను. స్టెఫెను తన జీవితంలో క్రీస్తు వలె జీవిస్తుటకు 2వ లక్షణం ఏంటో తెలుసా? దేవుని ఆత్మతో నింపబడిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, వంట పని చేసేవాడేనండి, కానీ అతనిలో ఏ ఆత్మ ఉన్నదో తెలుసా? దేవుని ఆత్మతో నింపబడ్డావు. వంట పని చేసే నీలో ఏ ఆత్మ ఉంటుందో తెలుసా? మామూలుగా వంట చేసే వాళ్ళలో ఏ ఆత్మ ఉంటుందండి? ఎంతమందికి వడ్డించాలి, ఎంతమందికి సరిపోద్ది, ఏం సరిపోద్ది, ఎలాగుండిద్ది, ముందు వచ్చేవాళ్ళకి ఎలా పెట్టాలి, వెనకొచ్చే వాళ్ళకి ఎలా పెట్టాలి, ఎంత మిగిల్చాలి, నేను ఎంత ఇంటికి తీసుకెళ్ళాలి, ఈ ఆత్మ పని చేసిద్ది మామూలుగా వంట పని చేసే వాళ్ళల్లో. కానీ ఇతనిలో ఏం పని చేస్తుందంట? దేవుని ఆత్మతో అభిషేకించబడినటువంటి వాడిగా చూస్తూ ఉన్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు చేస్తున్న పనిలో నువ్వు అభిషేకము చేత నింపబడి ఒక పాట పాడండి.
అభిషేకము చేత నింపబడి ఒక పాట పాడు. ఎంత గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడో నీ జీవితంలో నువ్వు చూస్తావు. నువ్వు నిలబడిన కాడ, నువ్వు వెళ్ళిన కాడ గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. అంతే. వేవేల జనం నీ వెనకమాల రావటం గొప్ప కాదండి. ఒక్క ఆత్మ హృదయములో ఆ కార్యము జరగటము గొప్ప. అది అభిషేకము ద్వారా జరుగుతుంది. దేవుని ఆత్మ మనకేమిస్తుందో తెలుసా? స్వేచ్ఛని ఇస్తుందంటండి. దేవుని అభిషేకము నీకు ఆత్మ సంబంధమైన స్వేచ్ఛని ఇస్తుంది. రోమాపత్రిక 7వ అధ్యాయము 4 నుంచి 6 వచనాల వరకు మనం చూస్తే ధర్మశాస్త్రము నుంచి నీకు విడుదల ఇస్తుందంట అభిషేకం. దేని నుంచి? ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రము నిన్ను కొట్టమంటుంది. ధర్మశాస్త్రం రాళ్ళు పెట్టి చంపు అంటుంది. అసలు రాళ్ళు పెట్టి చంపు ధర్మశాస్త్రం చెబుతుంది నీకు. అలాంటి ధర్మశాస్త్రము నుంచి ఏం విడుదల ఇచ్చిందంటే మనకి అభిషేకం. రోమా 8:15లో మనం చూసుకుంటే భయము నుంచి మనకి దేవుడు విడుదలిస్తుంది అభిషేకం. అభిషేకం మనకి ప్రతి భయము నుంచి అభిషేకం విడుదలిస్తుంది మనకి. ఈరోజు ప్రతి చిన్న విషయానికి నువ్వు భయపడిపోతూ కృంగిపోతూ ఉన్నావు అంటే నీ జీవితంలో అభిషేకాన్ని పోగొట్టుకున్నావు అని అర్థం. అభిషేకించబడిన వాడు దేనికి భయపడ్డా. హల్లెలూయా. ఈరోజు దేవుని అభిషేకం జరగనే, ఏం జరిగిద్దో జరగనే. సింహాల బోన్లు వేస్తున్నారా? వేయనే. ఏ సింహాలు ఏం చేస్తాయో చూద్దాం. కానీ అగ్నిలో పడేస్తున్నా, పడైని. ఏందంట అగ్నిలో పడేస్తే పడైని. చూద్దాం. నా దేవుడున్నాడు, అభిషేకించబడిన వాడు, నన్ను అభిషేకించిన వాడు, ఆయన చూసుకుంటాడు. నేను దేనికి భయపడను. ఎందుకు భయపడుతున్నావు సహోదరి, సహోదరుడా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అభిషేకించబడిన వాడు, అభిషేకిస్తున్నటువంటి వాడు మనతో ఉండగా మనకి ఎందుకండి భయము? ప్రతి భయము నుంచి దేవుడు అభిషేకము మనకేమిస్తుందంట? నీకు విడుదలిస్తుంది. నువ్వు భయపడుతున్నావంటే పరిశుద్ధాత్మ అభిషేకం అనేటి నీ మీద లేదు నీ జీవితంలో. అభిషేకించబడిన దావీదు, సమూయేలు చేత అభిషేకించబడిన దావీదు ఇంతే ఉన్నాడు. గొల్యాతు 6 మూరల జానుడు ఉన్నాడు. ఆయన చూసి అమ్మో నేను ఇంతే ఉన్నాను, నాకొద్దున్నాను వెళ్ళిపోయి చాటుకు దాక్కున్నాడా? గిద్యోను దాక్కున్నాడా? నో. జీవము కలిగిన దేవుణ్ణి దూషించడానికి నువ్వెవడవురా? అసలు నువ్వెవడవే? ఏం నా ఆకారాన్ని చూస్తున్నావు? అసలు నువ్వెవడు? నేను ఆకారాన్ని చూడబాక, నా వెనకమాలో ఉన్న ఆకారాన్ని చూడు. నా వెనక నిలబడిన ఆయన ఆకారాన్ని చూడు. హల్లెలూయా. నీ వెనక నిలబడినటువంటి ఆయన్ని నువ్వు చూసుకో. నువ్వు జీరోవే. నీకేమీ లేదు, నాకేమీ లేదు. మనము జీరోనే. కానీ మన పక్కన ఉన్నదండి, మన పక్కన ఒకటి చేరితే, ఒక సంఖ్య చేరితే, ఆ నెంబర్ చేరితే అప్పుడు దానికి విలువ. హల్లెలూయా. ఒక ధైర్యం, అదే మన యేసు పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ఈరోజు భయము నుంచి నీకు విడుదల దేవుడిస్తాడు. అంతేకాదు, అదే రోమా పత్రికలో 6వ అధ్యాయములో 14-18 వచనాల్లో చెప్పబడినట్లు పాపము నుంచి నీకు దేవుడు విడుదలిస్తాడు. హల్లెలూయా. దేని నుంచి అండి? పాపము నుంచి కూడా. అభిషేకము నీకు పాపము నుంచి కూడా విడుదలిస్తుంది. దావీదు పొరపాటున తెలిసే తప్పు చేశాడు, బెత్షెబాతో చేశాడు. కానీ దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడినప్పుడు దాని నుంచి ఏం పొందుకున్నాడంట? విడుదల పొందుకున్నట్లుగా చూస్తున్నాం. ప్రియ సంగమా, ఈరోజు దేవుడు చెప్తూ ఉన్నాడు 8:14 రోమాలో, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురని దేవుని వాక్యం సెలవిస్తుంది. 8:14లో నువ్వు ఏ ఆత్మ చేత నువ్వు నడిపింపబడుతూ ఉన్నావు? ఏ ఆత్మ నిన్ను నడిపిస్తుంది? ఈరోజు సంఘము ఇలాగ అయిపోవటానికి అనేక మందిని ధనాపేక్ష అనే ఆత్మ నడిపిస్తూ వచ్చేసింది. చాలామందిని ఈ లోకములో ధనాపేక్ష ఆత్మ చేత నడిపింపబడుతూ ఉన్నారు. డబ్బు, విమర్శ ఆత్మ, డబ్బు ఆత్మ, గర్వపు ఆత్మలు, ఈరోజు రకరకాల ఆత్మల చేత నడిపింపబడుతూ ఉన్నారు ప్రజలు. ప్రియ సంగమా, ఈరోజు నిన్ను నడిపించేది ఏ ఆత్మ నడిపిస్తుంది నిన్ను? దేవుని ఆత్మ చేత నువ్వు నడిపింపబడుతున్నావా? అదే 8:9లో అంటున్నాడు ప్రభు రోమాపత్రికలోనే, దేవుని ఆత్మ
మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. ఏమండి, యేసుప్రభు వారు కూడా ఆత్మతో నింపబడినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎస్, అభిషేకించబడిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనకు ఉన్న పేరుల్లో ఒక పేరు అభిషేక్తుడు. ఏం పేరండి? అభిషేక్తుడు. ప్రియ సంగమా, స్టెఫెను వంటవాడే, వంట పని చేసుకునేవాడే. నీ జీతం 5,000, నీ జీతం 2,000, 3,000, 10,000 ఆఫ్టర్ ఆల్ అనుకుంటున్నావేమో. నో 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 నో. ఆయన కృప, ఆయన యొక్క అభిషేకము నీ మీద ఉంటే అమితంగా దీవించగలిగిన దేవుడు. హల్లెలూయా. ప్రియ సంగమా, మూడో విషయాన్ని తెలియచేస్తున్నాను స్టెఫెను విషయంలో. చూడండి, అదే 5వ వచనంలో చదువుతున్నాం. ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందాడంట. 5వ వచనంలో అక్కడ కూడా చూస్తూ ఉన్నాం. చక్కగా చూడండి, ఈ మాట జనసమూహం అందరికీ ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధ ఆత్మతోనూ నిండుకున్నారు. మంచి పేరు కలిగిన వారు. ఏం పేరండి అంటే మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు. విశ్వాసముతో నింపబడినటువంటి ఒక మంచి సాక్ష్యం. స్టెఫెన్ అనగానే ఒక మంచి పేరు ఉన్నది. ఈరోజు చాలామంది మంచి పేరు అంటే డబ్బు సంపాదిస్తే మంచి పేరు అనుకుంటారు, లేకపోతే ఒక రాజకీయ నాయకంలో ఉన్నప్పుడు ఒక మంచి పేరు అనుకుంటూ ఉంటాం. నో, అవి ఈ లోక సంబంధమైనవి. నీకు అవి మంచి పేరు అనేది, మంచి సాక్ష్యం అనేది నీ బ్రతుకును బట్టి వస్తుంటుంది బయటకు. అది నీకున్న డబ్బును బట్టి కాదు. ప్రియ సంగమా, ఈరోజు ఒక మంచి సాక్ష్యము నీ జీవితంలో, ఒక మంచి పేరు, విశ్వాసముతో కూడిన జీవితము నీలో ఉండాలి. స్టెఫెన్లో ఉన్నది ఆ లక్షణం. యేసు గురించి తండ్రి అయిన దేవుడే ఏం చెప్పారు? ఒక మంచి సాక్ష్యం చెప్తారు కదా. ఏమని చెప్తాడు? పేతురు రాసిన 2వ పత్రికలో చూస్తాం 1:17. అంటే మత్తయి సువార్తలో కనిపిస్తుంది, కానీ ఇక్కడ కూడా మనం చూస్తాం. ఏం చూస్తున్నాం? ఇతను నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది ఆయన సాక్ష్యం. ఎక్కడ? మత్తయి సువార్త. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసింది? పేతురు పత్రిక దాకా వచ్చేసింది. ఇప్పుడు ప్రపంచం అంతా ఇప్పుడు ఇక్కడికి కూడా వచ్చేసేసింది. ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను, అందుకే నా కుమారుని భూమి మీదకి నేను పంపించాను. ఎంత మంచి సాక్ష్యం. అదే సాక్ష్యం స్టెఫెన్ కూడా కలిగి ఉన్నాడు. ప్రియ సంగమా, మరి ఈరోజు నువ్వు ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నావు? ఒక మంచి సాక్ష్యం స్టెఫెన్ కలిగి ఉన్నాడు కాబట్టి విశ్వాసము గలవాడు అని అక్కడ మనం చూస్తున్నాం. అతను విశ్వాసముతో నిండుకున్నాడంట. మంచి సాక్ష్యం, విశ్వాసముతో ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించినాడు. తిమోతి అంటాడు, తిమోతికి రాసిన 1వ పత్రికలో 3వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే, మరి తిమోతి అంటాడు, మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకుండానట్లు. తిమోతికి రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనము. మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకుండానట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవలెను. ఏమండి, ఒక మంచి సాక్ష్యము వెలుపటి వారి ఎడల, సంఘము ఎడల కూడా నువ్వేం పొందుకొని ఉండాలంట? ఒక మంచి సాక్ష్యము. మంచి సాక్ష్యము పొందాలి. ఆమె ప్రార్థనకు వచ్చిన ఏం ప్రయోజనం అండి? ఏ సినిమాలు విడిచిపెట్టిందండి? ఏ సీరియల్ విడిచిపెట్టింది? ఏ తగాదాటం మానేసిందండి? అదే ఆత్మతో సంఘంలోకి వచ్చేస్తారు. అదే ఆత్మతో సంఘంలో కూడా ఫైట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ వ్యభిచార ఆత్మ పోలా, ఆ దొంగ ఆత్మ పోలా, ఆ సాక్ష్యం బుద్ధి, అట్లాంటి సాక్ష్యాలు విడిచిపెట్టలేదు. ఆ జీవితంలో నుంచి మార్పు లేదు. మార్పు లేనటువంటి జీవితం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఒక మంచి సాక్ష్యము ఈరోజు నలిగిన హృదయం ద్వారా వస్తుందంటండి. హల్లెలూయా. దేని ద్వారా? నువ్వెంతగా నలిగిపోతావో, ఈరోజు నువ్వెంత నలిగిపోతున్నావో, నీ శ్రమల్లో, నీ నిందల్లో, నీ అవమానాల్లో సహిస్తూ ఉన్నప్పుడు నువ్వు నలిగిపోతూ ఉన్నావు. చూసావా? ఆ నలిగిపోయిన దారిలో నుంచి ఒక సువాసన బయటకు వస్తుందండి. ఒక మరబము అలా తీసుకోండి, మరబం ఆకుని, ఆ మరబం ఆకు ఇలా పెట్టి వాసన చూస్తుంటే ఒక రకంగా ఆ ఆకుని మనం ఏం చేస్తాము? నలిపినప్పుడు చూడండి ఇలా రాస్తాము, ఎంత స్మెల్ వస్తుంది, ఎంత స్మెల్. నువ్వు నలిగిన కొద్దీ నీకు సాక్ష్యం అలా వెళ్తుంది. నలగడానికి నువ్వు ఇష్టపడవు, సాక్ష్యం కావాలంటే ఎలా వస్తుంది? ఈరోజు నీ జీవితంలో నలిగిన జీవితం ద్వారా ఒక గొప్ప సాక్ష్యము
నలగొడుతున్నప్పుడు దేవుడు అతనిని నలగొట్టుట యెహోవాకు ఇష్టమాయను కాబట్టి అతను నలగొట్టబడ్డాడు కాబట్టే గొప్ప సాక్షి మన తండ్రి యేసుక్రీస్తు ప్రభువారు నిలిచారు. ఈరోజు నిన్ను నలగొట్టబట్టడానికి దేవుడికి ఇష్టమవుతుంది. అందుకే శ్రమల్లో నిన్ను నలగొడుతున్నాడు, దేవుడు అనుమతిస్తున్నాడు. కొన్ని అనుమతిస్తున్నాడు దేవుడు. యోబుకు అనుమతించినట్లు నీకు కొన్ని రోగాలను అనుమతిస్తున్నాడేమో, కొన్ని సమస్యలను ఎదుట పెడుతూ ఉన్నాడేమో. నువ్వు నలిగిపోతూ దేవుణ్ణి ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు జరుగుతుంది అని దేవుణ్ణి బాధ పెడుతున్నావు సహోదరి సహోదరుడా. అది ఆయనకు ఇష్టమైనది. ఆ స్థితిలో నువ్వు నిలబడి దేవుణ్ణి స్తుతించు, ఆ స్థితిలో నువ్వు నిలబడి దేవుణ్ణి ఘనపరచు. ప్రభువా, ఇది నాకు అనుమతించినందుకొరకు నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. ప్రార్థించిన హన్న దుఃఖాముఖురాలవుట ఆ దినము నుంచి మానివేసేసింది. ఎందుకంటే ప్రభు హస్తాలకి అప్పగించేసుకుంది విశ్వాసంతో. ఆ రోజు నుంచి శుభ్రంగా 3 పూటల 30 తినటం స్టార్ట్ చేసేసింది. హల్లెలూయా. అప్పటి వరకు మందిరానికి వెళ్తుందంట కానీ మనశ్శాంతి లేదు. మందిరానికి వెళ్తుంది కానీ నెమ్మది లేని జీవితం అన్న జీవితంలో. ఎప్పుడైతే విశ్వాసముతో తను దేవుని హస్తాలకు అప్పగించేసుకుందో, ఆ నలగొట్టుట దేవుడికి అది ఇష్టమని తెలుసుకునిందో, ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడని నమ్మిందో, అప్పుడు తన జీవితంలో దుఃఖముఖురాలుగా ఏడవటం మానేసిందంట. నువ్వేమో అప్పుడు చూసిన చిన్నదానికి పెద్దదానికి ఊరికి అలుగుతూ ఉంటావు, దేవుడి మీద ఆయాసపడుతూ ఉంటావు. నో, స్తుతించు. నీ సమస్యల్లో ప్రతి విషయంలో దేవుణ్ణి ఏం చేద్దాం, మనం స్తుతిద్దాం. పరిశుద్ధాత్మ దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిద్దామండి. నలిగినప్పుడే మనల్ని ఇలా నలగొడుతున్నాడంటే మన కోసం ఆయన ఎంత నలిగాడో కదా. నేను ఫోన్లు చేస్తూ ఉన్నప్పుడు చాలామందికి, ఇప్పుడే కాదు, మొదట సంఘం ప్రారంభించిన దగ్గర నుంచి కూడా సంఘంలో మనము కొంతమంది ఫోన్ చేస్తూ ఉంటున్నప్పుడు కొంతమంది రెస్పాన్స్ అవుతారు, కానీ కొంతమంది అసలుకి ఫోన్ అనేది రెస్పాన్స్ అవ్వరు. అసలు ఫోన్ తీయరు. అసలు ఎన్ని నెలల తరబడి చేస్తున్నా మళ్ళీ స్టేటస్లు చూస్తారు, నేను పెట్టుకునే స్టేటస్లు చూస్తారు. మళ్ళీ నా ఇన్ఫర్మేషన్ అంతా వెళ్ళిపోతుంది వాళ్ళ దగ్గరికి. సంఘ ఇన్ఫర్మేషన్ మొత్తం వెళ్ళిపోతుంటుంది. ఏంది ఈరోజు ప్రార్థనకి వాళ్ళు రాలేదంటగా, సంఘంలో అంతమంది రాలేదంటగా, ఇంతమంది రాలేదంట కదా, పాస్టర్ గారు అక్కడికి వెళ్ళారంట కదా, ఇక్కడికి వెళ్ళారంట కదా, ఈ మాట అన్నారంట కదా, ఆ మాట అన్నారంట కదా, ఇలా జరిగి ఇవన్నీ వెళ్ళిపోతాయి. కాల్ లిస్టులో బోల్డ్ అని మిస్డ్ కాళ్ళు ఉంటాయి వాళ్ళకి, కానీ ఒక్కసారి కూడా స్పందించరు. కూర్చొని ఏడుస్తున్నాను, ప్రభు దగ్గర ఏడుస్తున్నాను. నాకు మోషే గారు గుర్తొచ్చారు. నేను ఏడుస్తున్నాను. నాకెందుకు ప్రభు ఈ భారం? వాళ్ళు రాకపోతే నాకెందుకు, వాళ్ళు వస్తే నాకెందుకు? నేను చెప్పాల్సింది చెప్పుకొని నేను వచ్చేస్తాను. నాకు ఏదో పెద్ద, నేనేదో ముష్టిదానిలాగా, నేనేదో అడుక్కునేదానిలాగా, అమ్మ ప్రార్థన పెట్టుకుందాం, ఈ వారం కాదులే, వచ్చే వారం చూసుకుందాంలే, ఇప్పుడు కాదులే, నేను చెప్తాలే. ఏదో అడుక్కునేవాడు వస్తే ఇప్పుడు కాదులే, అటు వెళ్ళిరా పో అన్నట్టు, ఇప్పుడు కాదులే అటు వెళ్ళిరా పో, నేను చెప్తాలే, మేము చూస్తాంలే, మేము వస్తాంలే. ఏంది ప్రభా ఇది? ఎందుకు ప్రభా ఇది? ఎన్నిసార్లు ప్రభా నేనేమో అడుక్కునేదాన్ని, ఏం లేని దాన్ని ప్రభా, ఎందుకు నేను ఇలాగే మాట్లాడాలి? ఎందుకు నేను చేయాలి? ఎందుకు చేయాలి? నాకెందుకు ఈ భారం? ఎందుకు నాకు ఈ భారం? నేను నీతో మాట్లాడటానికి ప్రభు అంటున్నాడు, ఇలాగ నువ్వు ఎలాగైతే ఒక వ్యక్తికి ఇన్నిసార్లు కాల్ చేసావో, ఒకప్పుడు నీతో మాట్లాడటానికి, ఒకప్పుడు నిన్ను సంధించటానికి, ఒకప్పుడు నిన్ను రక్షించటానికి నీ హృదయం దగ్గర నేను ఎన్నిసార్లు నీ తలుపు తట్టానో తెలుసా? ఎన్నిసార్లు నేను నిన్ను పిలిచానో తెలుసా? ఎంతమంది ద్వారా నీతో మాట్లాడటానికి నేను ప్రయత్నించానో తెలుసా? నువ్వు నన్ను విసిగించలేదా? నువ్వు నా స్వరం విన్నావా? అసలు నా చిత్తం విన్నావా? అసలు నా గోడు విన్నావా? పరిగెత్తావే, వెళ్ళిపోయావే. నా ఆలోచన విన్నావా? నేను చెప్పే మాట విన్నావా? నీ పాటికి నువ్వు చేసుకున్న ప్రార్థన పరిగెత్తుతున్నావు, నువ్వు చేస్తున్నావు, వెళ్ళిపోతున్నావు. నా ఆలోచన ఏది? నా మాట ఎక్కడ తీసుకున్నావు? నేను చెప్పేలోపే వెళ్ళిపోతుంటివే. నీ మిస్డ్ కాల్లే, నా అవుట్ గోయింగ్ నువ్వు వెళ్ళలేదు కదా, నా అవుట్ గోయింగ్ నువ్వు తెలుసుకోలేదు కదా, నేను ఇన్కమింగ్ నువ్వు తెలుసుకోలేదు కదా. ఎప్పుడు చూసినా నువ్వు చెప్తూ ఉన్నావు, నీ నుంచి బయటకు వస్తాను చెప్తున్నావు, మరి నేను ఇచ్చేది నువ్వు తీసుకోలేదు కదా. మరి నేను ఎన్నిసార్లు బాధపడి ఉంటాను, ఎంత దుఃఖం వేసిందోనండి.
ఎంత దుఃఖం వేసిందో నాకు. నిజమే, ఒక వ్యక్తి మన ఫోన్ అటెండ్ చేయకపోతే, మనకి రెస్పాన్స్ అవ్వకపోతే ఎంత బాధపడుతున్నాం. మరి దేవుడు నీ హృదయం అనే తలుపు దగ్గర నుంచి ఎన్నిసార్లు నేను తడుతున్నాడు. తప్పుడు మార్గంలో వెళుతున్నప్పుడు నో 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 అని ప్రభు ఎన్నిసార్లు మనకు చెప్తూ ఉన్నాడు. ప్రియ సంగమా, ఎందుకంటే నువ్వు ఒక మంచి సాక్ష్యము కలిగి బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు మనల్ని. చచ్చిపోయేటప్పుడు ఎంతమందిని ఏందని కాదు, మంచి సాక్ష్యము నీలో ఉన్నదా లేదా? నువ్వెన్ని డబ్బులు సంపాదించావు, ఎన్ని బిల్డింగులు కట్టావు, లేకపోతే ఎన్ని స్థలాలు కొన్నావు, నువ్వు అవసరం లేదు. ఎన్ని సంఘాలు కట్టావు, అవసరం లేదు దేవుడికి. నీ సాక్ష్యం ఏంటి? నీ సాక్ష్యం ఏంటి ప్రభు అడుగుతూ ఉన్నాడు. ప్రియ సంగమా, ఈరోజు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవునికి ఇష్టముగా ఉన్నప్పుడు ఒక మంచి సాక్ష్యం, నలిగిన హృదయం ద్వారా ఒక మంచి సాక్ష్యాన్ని నువ్వు సంపాదించుకోబోతున్నావు. దేవుడు నిన్ను దీవించబోతూ ఉన్నాడు. అదండి సాక్ష్యం. అబ్బా ఇది ఏమీ లేదు ఒకప్పుడు, ఇప్పుడు భలే కొన్నారండి, అది కాదు సాక్ష్యం. అది నువ్వు కొనేదేంటి? ఇందాక సహోదరుడు వాక్యం చదువుతూ 37వ కీర్తనలో చెప్తున్నాడు, భక్తిహీనులంట ఏంటది ఆ మాట చదివయ్యది, చెట్టు అక్కడ నాటిన విత్తనము వలె అక్కడే బహుగా ఫలించేస్తున్నారంటండి. ఆ వచనం చదివే ఒక్కసారి. భక్తిహీనులు ఎంతో ప్రబలించుట నేను చూచి ఉంటిని, అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాళ్ళు వర్ధిల్లుచున్నారు. అయినను ఒకడు ఆ దారిని పోయి చూస్తే అది లేదాడా, ఇంకా వెతికారు కనబడలేదు, ఇకంతే పోయింది. ఇగో అయ్యో ఏమీ లేదు, వీళ్ళల్లో భలేగా వచ్చేసినాయే, భలే కొనేసరే, దేవుడు భలే దీవించాడు. ఏంటది? దేవుడు దీవించాడా? నువ్వు కష్టపడ్డావు, కొనుక్కున్నావు, ఓకే, ఒకని కష్టం చిత్తం యెహోవా వలన ఆశీర్వదించబడుతుంది, ఓకే, కాదంటలేదు. అవి ఉండటం వల్ల కాదండి బ్లెస్సింగు. ఏమీ లేనివాడు లాజరు మరి బ్లెస్ చేయబడలేదా అంటే అది నిజమైన దేవుని ఆశీర్వాదం. అంటే అర్థమవుతుందా సంగమా? దేవుణ్ణి కలిగి, నెమ్మది కలిగి, మంచి సాక్ష్యము కలిగి బ్రతకటం, అదండి నిజమైన ఆశీర్వాదం. లాజరు కొందే అంత ధనము, మంచి పేరు, లోక సంబంధమైన పేరు ధనవంతుడికి ఉంది. పార్టీల మీద పార్టీలు ఇచ్చినటువంటి ధనవంతుడు సాక్ష్యంలో, భూ సంబంధములో ఒక ధనవంతుడు అనే సాక్ష్యాన్ని సంపాదించాడు, కానీ పరలోకంలోకి వెళ్ళేసరికి అతని సాక్ష్యం చెల్లుబాటు కాల. నో అన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో నీకు మనుషులు ఇచ్చేటువంటి సర్టిఫికెట్స్ పరలోకంలో చెల్లుబాటు అవ్వవు. అవి కొట్టివేయబడతాయి. ఈరోజు నువ్వు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండలేవు. విరిగి నలిగిన హృదయము, నలిగిన మనసు వల్ల నువ్వు గొప్ప సాక్ష్యాన్ని సంపాదించగలుగుతావు. 4వ విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. స్టెఫెన్ విషయంలో 4వ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. రండి, అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 1వ వచనం. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను. అందుకు స్టెఫెను చెప్పినదేమనగా, సహోదరులారా, అబ్బా ఏమండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్టెఫెన్లో 4వ విషయాన్ని చూస్తున్నాం. ధైర్యముగా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడండి? కొన్ని సంఘాల్లో మనం చూస్తాము, ఏ పనికి ఇచ్చారో ఆ పనులు అంతే ఉంటారంతే. కొన్ని సంవత్సరాలు అయిపోయినా కూడా వాళ్ళు అదే పనిలో ఉంటారు. ఇంకేమి వాళ్ళ జీవితంలో ఒక వర్ధిల్లటం అనేది ఏమి ఉండదు, అంతే ఉండిపోతారు. కొంతమంది సేవకులు కూడా అలానే వాటికే ఉపయోగించుకుంటారు వాళ్ళని. చాలామంది దైవజనులు కూడా దానికే ఉపయోగించుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ చూడండి ఎంత వ్యత్యాసము ఉన్నదంటే, వీళ్ళు ధైర్యముగా స్టెఫెన్ వెళ్ళి బోధిస్తూ ఉంటే, మరి అపోస్తులు శిష్యులు వచ్చి నీకు ఇచ్చిన పని ఏంది, నువ్వు చేస్తుంది ఏంది అని అన్నారండి? అనలా. నీకు ఇచ్చిన పని ఏంటి, నువ్వు చేస్తుంది ఏంది, నీకేం పని, వాక్యం బోధిస్తున్నావు వెళ్ళి అన్నారా? అల్లా. ఇక్కడ ఎంత ధైర్యంగా వాక్యం బోధిస్తూ ఉన్నాడనండి. ప్రియ సంగమా, ఈరోజు మన సహవాసములో అందరూ పనివారమే, అందరూ సువార్థికులమే. హల్లెలూయా. ఒకళ్ళనేం లేదు, అందరం కలిసి చేసుకోవాలి కదండి. మనకిచ్చిన పనిని నమ్మకంగా చేసుకుంటేనే సువార్త పని అందరం కలిసి చేయాలి. అవకాశం వచ్చినప్పుడు అందరూ మాట్లాడాలి, అవకాశం వచ్చినప్పుడు అందరము పని చేసుకోవాలి కదా, అందరము చేయగలగాలి. ప్రియ సంగమా, ఈరోజు
స్టెఫెను ధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడంట. అమ్మో, నేను వంటవాడిని, నేను మాట్లాడుటకు నాకు చేత కాదు, నేను చేయలేనులే. దేవుడా స్తోత్రం, దేవా నీకు స్తోత్రం, ఈ కూరను ఆశీర్వదించు, ఈ అన్నాన్ని దీవించు, ఇదిగో ఇది 1000 మందికి వచ్చేటట్టు చేయని అక్కడే ఉండిపోలా. ప్రియ సంగమా, బహుధైర్యంగా వెళ్ళిపోయి ప్రధాన యాజకుడితో మాట్లాడుతూ ఉన్నాడంట. అక్కడున్నటువంటి పెద్దలు, అక్కడున్న వారితో సత్యమును గూర్చినటువంటి సువార్తను బహుధైర్యముగా ప్రకటిస్తూ ఉన్నాడు. ఎవ్వరికి భయపడట్లేదండి. ఈరోజు మొహమాటముతో బోధించే వాళ్ళు ఎక్కువైపోతూ ఉంటారు. అయ్యో, సంఘంలో ఉన్న వీళ్ళు మానేస్తారేమో, సంఘంలో ఉన్న వాళ్ళు మానేస్తారేమో, వీళ్ళు వెళ్ళిపోతారేమో, వాళ్ళు వెళ్ళిపోతారని మొహమాటముగా సత్యాన్ని మరుగ చేసి బోధించేటువంటి బోధకులు కూడా ఎక్కువైపోతూ ఉన్నారు. హల్లెలూయా. ప్రియ సంగమా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఉన్నప్పుడు బహుధైర్యముగా సత్యమును బోధించినారంట. మార్కు సువార్త 12వ అధ్యాయము 14వ వచనము చూడండి. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యవంతుడవు, నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవని మేము ఎరుగుదుము. నీవు మోమాటము లేని వాడవై దేవుని మార్గము సత్యముగా బోధించువాడవు. మొహమాటం లేదు యేసుక్రీస్తు ప్రభువారికి, మొహమాటం లేదు. సత్యమును గురించి బోధిస్తూనే ఉన్నారు, అంతే. వెళ్ళిపోతూ ఉన్నాడు, తన పనిలో వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎవరిని మనుషుల్ని మెప్పించే బోధ యేసుక్రీస్తు ప్రభువారు చేయలేదు. అలా బోధిస్తే అందరు వెళ్ళిపోతారేమో, వెళ్ళిపోని, నాకేంటి. యేసు ప్రభువారు శిష్యుల్ని చాలామందిని చేశారు. మీకు తెలిసి 12 మందే, దాదాపు 70 మంది పైనే ఉన్నారు. కానీ ఎవరు ఆయన సిలువ వరకు వెంబడించలే, తెలుసా? సిలువ వరకు వెంబడించిన వాళ్ళు ఎంతమందో తెలుసా? 11 మందే. ఒక ఆయన కూడా పోయాడుగా, ఒక ఆయన పోయాడు. 11 మంది కూడా కాదు, క్షమించండి, వాళ్ళల్లో కొంతమంది దాక్కున్నారు. ఒక శిష్యుడైన యోహాన్ గారు ఒక్కళ్ళే కనపడుతుంటారు అక్కడ. అఫ్కోర్స్ తర్వాత చేశారు, నేను చేయలేదంటలేదు. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు దేనికి భయపడబాకు. సత్యమును గురించి మాట్లాడేటప్పుడు అసలు భయపడొద్దు నువ్వు. వీళ్ళు మా వాళ్ళు కదా, వీళ్ళకి అయ్యో వీళ్ళలో తప్పు ఉంది, మా వాళ్ళలో సత్యం ఉంది, కానీ ఏం చేద్దాం, మా వాళ్ళని వెనకేసుకురావాలిగా. నో, నీ వాళ్ళైతే సత్యాన్ని కప్పిపుచ్చుతావా? వాళ్ళలో ఉన్న తప్పుని కప్పిపుచ్చి మాట్లాడతావా? తగాదలకు వెళ్తావా? కుదరదు. ఎవరి పక్షముగా న్యాయం ఉంటే ధైర్యంగా నువ్వు చెప్పగలిగితే చెప్పు, లేకపోతే నోరు మూసుకొని ఇంట్లో కూర్చో. నేను సత్యముగా ప్రకటించని రోజున నేను అసలు సేవకురాలుగా నేను ఉండను. మనుషుల కోసము మొహమాటంగా చెప్పాలి అని సంఘములో కనుక నాకు చెప్తే, నేను సంఘం నాకు అవసరం లేదు, ఈ సేవ నాకు అవసరం లేదు, నా పరిశుద్ధతను నేను కోల్పోలేను, నా దేవునికి వ్యతిరేకంగా నేను బోధించటం మానలేను, వ్యతిరేకంగా నేను బోధించలేను. క్షమించండి. ప్రియ సంఘమా, ఈరోజు సత్యమును ధైర్యముగా బోధించగలిగే ధైర్యం నీకుందా? నువ్వు చెప్పగలవా మొహమాటం లేకుండా? చెప్పలేము. భయం అండి. ప్రభువు నాకు ఇచ్చిన పిలుపు యిర్మీయా పిలుపు. యిర్మీయా యొక్క అధ్యాయంలో నుంచి నాకు సేవా పిలుపు, నాకు ఇచ్చిన పిలుపు అది. ఎవ్వరికీ యిర్మీయా భయపడలేదండి. ఆ రాజుకు విసుగొచ్చేసేసిందంట. ఎప్పుడు చూసినా కూడా యిర్మీయా విషయంలో విసుగు పుట్టేసిందంట. ఎప్పుడు చూసినా యిర్మీయా ఏం చెప్తా ఉన్నాడు, నువ్వు వెళ్ళబాకో నష్టం వచ్చింది, వెళ్ళబాకో ఇది వస్తుంది. తీసుకెళ్ళి ఎక్కడేసారో తెలుసా? బురద గుంటలో పడేశారంట. నీళ్లు లేనటువంటి బురద ఉన్నటువంటి బావిల్లో పడేశారంట. రోజుకి ఒక్క ముక్క రొట్టె ముక్క ఒక్కటేశారంట, ఒక్కటి. ఆ సేవకుడికి ఆ గుంటలో ఇసిరేశారు. ఎందుకండి? సత్యము ప్రకటించినందుకు, సత్యము అయినటువంటి దేవుడు చెప్పమన్న మాట చెప్పినందుకు. ప్రియ సంగమా, అయితే ఒక దినం వచ్చింది, ఎవరైతే తనకు వ్యతిరేకంగా మాట్లాడినారో అందరూ చెరసాల్లోకి వెళ్ళారు. యిర్మీయాని దేవుడు బయటికి తీశాడు ఆ గోతి నుండి. హల్లెలూయా. సత్యము కొరకు నువ్వు నిలబడు, నీకోసం దేవుడు నిలబడతాడు. ఈరోజు మొమాటము లేకుండా ధైర్యముగా బోధించిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. స్టెఫెను కూడా అక్కడ ఉన్న వాళ్ళతో ధైర్యముగా బోధిస్తున్నాడు. అక్కడ ప్రధాన యాజకుడు ఉన్నాడంటండి. యెరూషలేములో ప్రధాన యాజకుడు, పెద్ద ఆయన, యాజకుల్లో పెద్దవాడు, మామూలు యాజకుడు కాదు, ప్రధాన యాజకుడికే బోధిస్తున్నాడు.
సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. అక్కడున్న అందరికీ చెప్తూ ఉన్నాడు, పెద్దలందరికీ కూడా చెప్తూ ఉన్నాడు ధైర్యముగా. యేసుప్రభువారు పిలాతు అంటాడు, యోహాను సువార్త 18:37, అందుకు పిలాతు, నువ్వు రాజువా అని ఆయనను అడుగగా యేసేమంటున్నాడు, నీవు అన్నట్లు నేను రాజునే. ఎస్, మన రాజు ఆయన. హల్లెలూయా, మన రాజు అండి. మనము ఎంత గొప్ప దేవుడండి మనకు ఆయన. ఈరోజు ఆయన అంటాడు, అడగగా యేసు నీవు అన్నట్లు నేను రాజునే. దేనికో రాజు తెలుసా? సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని. ఎందుకు పుట్టాడంటండి యేసుప్రభు వారు? సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమే ఈ లోకానికి. ఇప్పుడు అర్థమైంది నువ్వు ఎందుకు వచ్చావు ఈ లోకానికి. ఎందుకు వచ్చామ్మా? ఎప్పుడు చూసినా ఈ సమస్య, ఆ సమస్య, ఈ ఇల్లు ఎలాగుంది, ఆ ఇల్లు ఎలాగుంది, ఈ పిల్లలు, దీనికోసమేనా? అది లేదు ఇది లేదని ఏడవడానికా? ఎక్కడ నీ వల్ల ఒక ఆత్మ మండుతుందండి? ఎక్కడ నీ వల్ల ఒక ఆత్మ రక్షింపబడుతుందండి? ఎక్కడ ఉజ్జీవం ఉంది నీ కుటుంబంలో? ఎక్కడ సంఘములో నీ వల్ల మరి ఎందుకు ఈ భూమి మీదకి వచ్చావో, ఈ లోకములోనికి వచ్చావో, సంఘములోనికి రక్షింపబడి వచ్చావో, ఎన్ని ఆత్మలను మండించావో ఒకసారి పరిశీలన చేసుకో. సత్య సంబంధమైన ప్రతివాడు నా మాట విను. ఈరోజు నువ్వు లోకానికి వచ్చింది సత్యాన్ని ప్రకటించడానికి, సత్యమును వెలిగించడానికి, మండించడానికి వచ్చావు. ఆత్మలను రక్షించడానికి వచ్చావు. ఎప్పుడు చూసినా వాటి కోసం వీటి కోసమే ఏడవటం సరిపోతుంది నీ బ్రతుకులో. ఎప్పుడు నీ జీవితంలో రక్షణ లేని వారి కోసం కన్నీరు కారుస్తావండి? ఎప్పుడు వారి కోసం నువ్వు ప్రార్థన చేస్తావు? ప్రకటన గ్రంథంలో 21:8 అంటూ ఉన్నాడు, పిరికివారు పరలోకంలో ప్రవేశించరు. అంతే. 21:8 అంటున్నాడు, నువ్వు ప్రవేశించు. పిరికివారు అక్కడ లిస్టులో మొట్టమొదటి లిస్టు వాళ్ళదే. స్టెఫెన్లో ఉన్న 5వ లక్షణాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 60వ వచనం. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని పలికిన. ఏమండి తండ్రి, చూడండి, ఈ పాపం వాళ్ళ మీద మోపొద్దయ్యా, వాళ్ళని క్షమించయ్యా. లూకాసు వార్త 23:34 కూడా చదువుదాం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక క్షమించు. ఏమండి, ఇది యేసు మనసు కాదా స్టెఫెన్ది? స్టెఫెను వాక్యం చెప్పినందుకు, అక్కడ సువార్త ప్రకటించినందుకు అందరూ కూడా రాళ్లతో కొట్టడం ప్రారంభించారంటండి. దేంతో కొట్టడం? హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఇంకా గట్టిగా. స్టెఫెన్ని దేంతో కొట్టారు? ఎందుకు? ఏం బోధించాడు? సత్యవాక్యమును. ఈ మాట గట్టిగా పట్టుకోండి. ఏం బోధించాడు? సత్యవాక్యమును బోధించినందుకు స్టెఫెన్ని దేంతో కొట్టారంట? నిన్నేమి పూల బాటలతో నీకేం పెద్ద దండేసి నీకేమి సన్మానాలు చేయరు, శాల్వాలు కప్పి. అర్థమవుతుందా? నీకేమి సన్మానాలు చెయ్యరు. ఈరోజు సత్యము కొరకు నువ్వు నిలబడినప్పుడు నిన్ను రాళ్ళబెట్టి కొడతారని గుర్తుపెట్టుకో. అయితే రాళ్లతో మనల్ని కొడుతూ ఉన్నప్పుడు స్టెఫెన్ అంటున్నాడు, ఈ పాపము వారి మీద మోపొద్దు, వారిని క్షమించయ్యా, క్షమించు. ఈ ప్రార్థన చనిపోతూ ఎవరు చేశారు? యేసుప్రభువు వారు. తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగురు వీరిని క్షమించు. క్షమించే మనసు నీకుందా సహోదరుడా? ఈరోజు ఈ మనసు నీకుంటేనే నువ్వు జీవాన్ని రేపగలుగుతావు. ఈ క్షమించే మనసు నీలో ఉండదు. నువ్వు మాట్లాడవు, అసలుకి నీ ఇరుగు పొరుగు వారితో మాట్లాడవు, సంఘములో ఒకరితో ఒకటి మాట్లాడవు. వాళ్ళు వస్తే నేను రానంటావు, వాళ్ళు ఉంటే నేను వెళ్ళనంటావు, వాళ్ళ ఇంటికి నేను పోనంటావు, వాళ్ళు నేను పిలవనంటావు. అయ్యో, ఎక్కడుంది యేసుక్రీస్తు ప్రభువు వారి మనస్సు నీ జీవితంలో? ఎక్కడుంది? ఎక్కడ పరలోకంలో మనం ఉంటావు? ఇక్కడ క్షమించే మనసు నీకు లేకపోతే క్షమించబడనటువంటి స్థితిలో నీవు వెళ్ళిపోతావని గ్రహించుకో. ఎందుకంటే ప్రభువారు పరలోక ప్రార్థన నేర్పారు. 6వ అధ్యాయం 12వ వచనంలో మత్తయిలో ఏమని? మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములు కూడా క్షమించండి. మేము ఎవరినైతే ఎలాగైతే క్షమిస్తున్నామో అలాగ మా మీద కూడా కృప చూపించాయి. నేను వాళ్ళని క్షమించను, అంతే, నేను క్షమించను. ప్రియ సంగమా, క్షమించే మనసు నీలో ఉన్నదా? ఎప్పుడు పాతయే జ్ఞాపకం చేసుకుంటున్నావు, తవ్వుకుంటున్నావు. క్షమించేసి ఏమీ లేనట్టు సంతోషంగా నువ్వు ముందుకు వెళ్ళిపో. ఎంత గొప్ప కార్యం చేస్తాడో తెలుసా? దేవుడు అంట నీ శత్రువుల నెత్తి మీద నుప్పులు కుప్పగా పోస్తాడంట. నువ్వు క్షమించి చూడు వాళ్ళని.
ఎఫెసీ 4:32 అంటాడు, ఒకని ఎడల ఒకడు దయ కలిగి, 4:32 ఎఫెసీ, కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు ఏం చేసుకోండి. వీళ్ళు క్షమించరండి, వీళ్ళని క్షమించరు. మనుషులు ఎప్పుడు కూడా నీ తప్పునే చూస్తూ ఉంటారు, నీ తప్పునే చూస్తూ ఉంటారు. ఒకసారి ఒక సహోదరి ఒక వ్యక్తి గురించి చాలా చెడ్డగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నది, చాలా చెడ్డగా చెప్తూ ఉంది. నేను చూసా, చాలా సంవత్సరాల తర్వాత నేను చూసా, నా కళ్ళతో చూసా. ప్రియ సంగమా, ఆల్రెడీ ఆ సహోదరి ఒక చిన్న తప్పు చేసింది. ఆ తప్పు విషయంలో తండ్రైన దేవుని పాదాలు పట్టుకుంది, పశ్చాత్తాపడి ఏడ్చింది, ప్రభు క్షమించాడు. ఆ సహోదరి ఎంతగానో దేవుడు ఆశీర్వదించాడు, ఎంతగానో తన జీవితంలో కుటుంబంతో సంతోషంగా ముందుకెళ్ళిపోతుంది, అభివృద్ధి చెందింది, ఆ కుటుంబం దీవించబడింది. కానీ ఈమె ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిన ఆ విషయాన్ని 10 మందికి ఏం చేస్తుంది, చెడ్డ వార్తను తీసుకువెళ్ళి చెప్పేస్తూ ఉంది, చెడ్డగా మాట్లాడేస్తూ ఉంది, చెడ్డగా చెప్పేస్తుంది అందరికీ. ఆల్రెడీ దేవుడు ఆమెను ఏం చేశాడు అంటే, దేవుడు క్షమిస్తున్నాడు, నువ్వెందుకు క్షమించట్లేదు? నువ్వెందుకు ఆ దృష్టితోనే ఇంకా చూస్తున్నావు? 10 మంది దగ్గర ఎందుకంత చెడ్డ ప్రచారం చేస్తున్నావు? అయ్యో, కయ్యోనుని మీదకి వచ్చిన ఆ 7 అంతల శాపము నీ మీదకి వస్తుందని గుర్తు రావట్లేదా నీకు? నీకు తెలియట్లేదా? ఒక వ్యక్తి గురించి దుష్ప్రచారము చేసేటప్పుడు, చెడ్డ వార్తను నువ్వు చెప్తూ ఉన్నప్పుడు 7 అంతల శాపము నీ మీదకి వస్తుందని నువ్వు గ్రహించట్లేదా? అది దేవునికి వారికి మధ్యలో ఉన్నటువంటి ఒక సంబంధం, అది క్షమించబడింది. దావీదుకి దేవునితో ఉన్న సంబంధం, దావీదు దోషము క్షమించబడింది. దావీదును అంచెలంచెలుగా ప్రభువు దీవించాడు. నువ్వు ఇంకా దావీదు తప్పు చేశాడు, ఇంకా తప్పు చేసిన వ్యక్తిలోనే చూస్తే ఎట్లా చేశాడు, కరెక్టే, కానీ అది ఎప్పుడో కొట్టివేయబడింది, దేవుడు కొట్టివేశాడు. ప్రియ సంగమా, క్షమించే మనస్సు నీలో లేకపోతే నీ జీవితం వ్యర్థం. నేను క్షమించను అంటే పరలోకంలోకి నువ్వు అవసరం లేదు, నువ్వు రానేడు దేవుడు. నేను కాదండి చెప్తుంది, దేవుడే చెప్తున్నాడు. నీకు నాకేం లేదంటున్నాడు, సంబంధం లేదు. ఈరోజు నువ్వు అలాగా ఉన్నావు. సండే స్కూల్ పిల్లలకు ఒక స్టోరీ చెప్తాం మేము. ఒక రాజు తన దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక అధికారి రాజుకి చాలా కొన్ని డబ్బులు రుణపడి ఉన్నాడంట. 1,00,000 రూపాయలు పైన దాకా రుణపడి ఉన్నాడంట. ఆ రాజు అతన్ని ప్రేమించి అతని 1,00,000 రూపాయల రుణాన్ని కొట్టేశాడంట. కొట్టివేస్తే ఇతని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇతని కింద పనిచేసే వ్యక్తి ఇతనికి ఒక 10,000 అప్పు పడి ఉన్నాడు, రుణపడి ఉన్నాడు. ఇతను అడుగుతున్నాడు, నాకు 10,000 అయ్యే అంటే, అయ్యా బాబు, నా పిల్లలకి బాగోలేదు, నా ఇంట్లో డబ్బులు లేవు, నా దగ్గర ఏమీ లేవు, నేను ఇవ్వలేకపోతున్నాను అయ్యగారు అంటే, అరే ఇతన్ని చెట్టుకి కట్టేసి కొట్టండిరా, ఇతన్ని చెట్టుకి కొట్టండిరా అంటున్నారు. అతన్ని చెట్టుకు కట్టేసి కొడుతున్నారంట, కొట్టేస్తున్నారు. మీకు తెలుసా, ఈ మధ్య రీసెంట్గా నేను 2-3 రోజుల క్రితం ఒక వీడియో చూశాను. ఒక లేడీ అప్పులు ఇచ్చిందంట. అప్పులు ఇచ్చిన ఆమె దగ్గర అప్పు వసూలు చేస్తానికి వెళ్ళి ఆమె డబ్బులు లేవనిందని చెట్టుకు కట్టేసి కొడుతుందండి. కట్టేసింది, నడి రోడ్డు మీద చెట్టుకు కట్టేసింది. అమ్మ, దినాలు ఎలాగైపోతున్నాయి అర్థం. మేము సండే స్కూల్ స్టోరీలే చెప్పుకుంటున్నాం అనుకుంటున్నాం. కట్టేసి కొట్టేస్తుంది ఆమె, రియల్గా కొట్టేస్తుంది. అక్కడ పోలీసులు కేసు అయ్యా వచ్చారనుకోండి, అక్కడ పోలీసులు అందరు కూడా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతను కొడుతూ ఉన్నాడంట, ఆయన్ని భయంకరంగా కొడుతున్నాడు. ఆ విషయం ఆ నోట రాజుగారి దగ్గర దాకా వెళ్ళిందంట. వెంటనే రాజుగారు అతన్ని పిలిపించి, నువ్వు నాకు ఇవ్వవలసింది ఎంత? 1,00,000 రూపాయలు రాజుగారు. నీకు అతను ఇవ్వవలసింది ఎంత? 10,000 రూపాయలు రాజుగారు. 1,00,000 రూపాయలు అప్పు నేను నీకు కొట్టేశానే, 10,000 రూపాయలు అతనికి నువ్వు కొట్టవేయలేకపోయావా? ఎవరక్కడ? ఇతన్ని తీసుకువెళ్ళి చీకటి కొట్లో పడేయండి, శిక్షించండి నా డబ్బులు ఇచ్చేంతవరకు. మళ్ళా శిక్ష అమలుపరిచాడు. ప్రియ సంగమా, నువ్వు క్షమిస్తే నువ్వు క్షమించబడతావు. నువ్వు క్షమించకపోతే నీ జీవితంలో నీ పాపాలు కూడా అంతే దాచి ఉంటాయి.
స్టెఫెను తనని బాధ పెట్టున్నారు, కొట్టారు రాళ్లతో, రక్తము కారిపోతూ ఉన్నది, కానీ క్షమించండి అంటున్నాడు. మరొక విషయాన్ని నేను తెలియజేస్తాను. చూడండి, చనిపోతూ దేవుని దర్శనాన్ని చూస్తున్నాడు అంటండి. హల్లెలూయా. 7వ అధ్యాయం 55వ వచనములో దర్శనాన్ని చూస్తున్నాడు చూడండి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట, ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. పరలోకములో దేవుడు తన కోసం నిలబడినటువంటి దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు ఇక్కడ ఒక డౌట్. యేసుక్రీస్తు ప్రభువారు మనం ప్రార్థన చేస్తాం, ఏమని చేస్తామంటే, ఏమని అడుగుతాం? యేసయ్య ఎక్కడున్నాడని చెప్తాం చెప్పండి. పరలోకంలో ఎక్కడున్నాడు? తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని. గట్టి చెప్పండి, ధైర్యం చెప్పండి, పర్లేదు, ఆ మాట కరెక్టే, చెప్పండి. కూర్చొని ఉన్నాడు, అవునా కాదా? చూడండి, లూకాసు వార్త 22వ అధ్యాయం 69. లూకాసు వార్త 22:69. ఇది మొదలుకొని మనిషి కుమారుడు మహత్యము గల దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడగునని వారితో. అంటే కుడిపార్శ్వమున ఏమై ఉన్నాడు? స్టెఫెన్ దర్శనంలో ఏం చూస్తున్నాడు? నో సరిగ్గా చదవండి. అక్కడ ఆయన కూర్చోటం చూడాల. స్టెఫెను నిలిచియుండుట. యేసయ్య లేచాడంట. అక్కడ పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటను చూశాడండి. ఏమండి, తండ్రి అయిన దేవుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేస్తూ ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారిని కొరడాలతో కొడుతూ ఉంటుంటే తండ్రి మనసు తల్లడిల్లిపోయిందంట. ఆయన లెగిచి నుంచొని చూస్తున్నాడు. అయితే ఏమీ చేయలేని సిచ్యువేషన్, అప్పగించేశాడు వాళ్ళకి. తండ్రి చూస్తూ ఉన్నాడు. అక్కడ ఏది చేసినా మనుషులకు, మానవాళికి రక్షణ లేదు. అయితే యేసు ప్రభువారు కూడా స్టెఫెన్ని చూస్తూ నిలబడుతున్నాడంటే అక్కడ లేచి నిలబడ్డాడు. ప్రభు నిలబడినాడు. అయ్యో, నా కోసం నిలబడిన నా బిడ్డని ఎంత భయంకరంగా హింసిస్తూ ఉన్నారు, ఎంతగా రాళ్లతో కొడుతూ ఉన్నారు నా బిడ్డని. తండ్రి ఒకసారి చూడండి అని లెగిచి నిలబడ్డాడండి. అయ్యో నా బిడ్డ, అయ్యో తట్టుకోలేకపోయాడండి. నిజమే, మన పిల్లలు, ఇందాక తమ్ముడు చెప్తూ ఉన్నాడు, నీ యొక్క పిల్లల మీదకి నీ మీదకి నీ పిల్లల్ని నువ్వు కొట్టాలనుకుంటావా? నీ పిల్లల్ని నువ్వు బాధ పెట్టాలనుకుంటావా? ఎవరివైనా మనం బాధ పెట్టాలనుకుంటామండి? లేదు. మన పిల్లలకి బాధ కలుగుతుంటే, ఇప్పుడు ఇంత సైలెంట్గా వాక్యం వింటున్నారు కదా, ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి సాత్విక్ దమ్మన డ్రమ్మ మీద ఏదన్నా కొట్టుకున్నాడు అనుకుందాం. చక్కగా సైలెంట్గా వాక్యం వింటున్నాడు. అక్కడున్న వాళ్ళల్లో మొదట ఎవరు స్పందిస్తారు? ఆ తండ్రి. అక్కతో సంబంధం లేదు, వాక్యంతో సంబంధం లేదు, సప్పం లేసి పరిగెత్తుతాడు, తీసుకొని వెళ్ళిపోతాడంతే. ఒకరితో సంబంధం లేదు, లెగిచేస్తాడంతే. యేసు ప్రభువారు కూడా లెగిచి నిలబడ్డాడంట. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు దేవుడు పట్టించుకోవట్లేదు అనుకొని, ఆత్మనేత్రాలతో నువ్వు దర్శనము చూడు. నీ పక్షంగా ఆయన నిలబడి అక్కడ ఆయన కూర్చొని మొరపెడుతున్నది నీకు కనపడట్లేదా? నా బిడ్డ అంత బాధపడుతుంది, నా బిడ్డ నా కోసం నిలబడి నీతి కలిగి జీవిస్తుంటే, నా బిడ్డ అన్ని అవమానాలు పడుతుంది, అన్ని శ్రమలు పడుతుంది, అంత కష్టపడుతుంది, తినడానికి లేని పరిస్థితి, ఆ బంధువుల దగ్గర, ఈ బంధువుల దగ్గర, వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడవలసిన పరిస్థితి నా బిడ్డకు వస్తుందని ఆయన చూడట్లేదు అనుకుంటున్నావా సహోదరి, సహోదరుడా? నీ ప్రతి స్థితిని ఆయన చూస్తూ ఉన్నాడు. అయితే అతని నలుగగొట్టుట యెహోవాకు అంతే. హల్లెలూయా. నువ్వు మాత్రమే నిలబడగలవు, సహోదరి మాత్రమే నిలబడగలరు. ఇక్కడున్న బిడ్డలు మాత్రమే నిలబడగలరు. నేను అనుకుంటాను కొన్నిసార్లు వీళ్ళ గురించి ఆలోచించినప్పుడు, చాలా మన సహోదరి గురించి కూడా చాలా వేదన వచ్చేస్తుంది నాకు. ఎలాగా చిన్నప్పటి నుంచి బాల్యదినము నుంచి పరిగెత్తి సేవ చేసిన బిడ్డ, ఎలాగా ప్రభువా? నల్లగొట్టుట యెహోవాకు ఇష్టమై వారు మాత్రమే నిలవబడగలరు. అంతే. నీవు నేను బైబిల్ చేత పట్టుకొని అయిపోతాం. నువ్వు మాత్రమే నిలబడగలవు. మధ్య యూట్యూబ్లో కూడా ఒక సహోదరిని చూస్తున్నా, చాలా చిన్న వయసు, అను శామ్యూల్ గారు షారోను రోజావే అనే పాట రాసింది. వర్షిప్ చేస్తూ ఉంటారు. చిన్న వయసు, మన శర్వాణిలాగా సన్నగా ఉంటుంది, అంతే వయసు. భర్తకి హార్ట్ స్ట్రోక్ వచ్చేసి సడన్గా చనిపోయారు.
మరో లోకం తెలియదు. భర్త దేవునిలో అలా వెళ్ళిపోతూ ఉండేది. ఏమాత్రము కృంగిపోలేదంటండి. ధైర్యముగా ఎంత చక్కగా ఆరాధనలో నడిపిస్తుంది. కొన్ని వేల లక్షల మందికి ఆమె ఆరాధన ఆశీర్వాదకరంగా ఉంది తెలుసా. ఎందుకంటే ఆమె అంటుంది, నేను మాత్రమే అది భరించగలను, నాకు దేవుడు సమాధానమునిచ్చాడు, సమాధానపు హృదయాన్ని ఇచ్చాడని చెప్తూ ఉన్నది. అవును, ఆ బలహీనత, ఆ వ్యాధి, ఆ రోగము, ఆ సమస్యలు నువ్వు మాత్రమే భరించగలవు, నేను మాత్రమే భరించగలను. అందుకే నాకున్నాయి, నీకున్నాయి. అయితే నువ్వు ఒక దర్శనం చూడు. నీ వెనక, ఆ నలిగిపోతున్న నీ వెనక ఆయన నిలబడి ఉన్నాడు. ఆయన నిన్ను చూస్తున్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టట్లేదని నువ్వు చూడు. స్టెఫెను ఆ మరణ పడకల్లో కూడా ఏం చూస్తున్నాడంట? పరలోకపు దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. ఒక ఆయన చచ్చిపోతూ ఉంటాడు. అరే నేను పోతన్నా, అదిగో నా కోసం అక్కడ ఈ అమ్మకింకర్లు చూస్తున్నారా, ఎదురొచ్చారా, ఉన్నారా, నేను పోతున్నాను రే. పెద్దోడు జాగ్రత్త, చిన్నోడు జాగ్రత్త, పక్కింటోడితో జాగ్రత్త, మీ నాన్న తరపులతో జాగ్రత్త, నువ్వు జాగ్రత్త. ఏం దర్శనాలు చూసిపోతున్నావు? పోయేది పాతాళానికి పోతా, మళ్ళా అప్పగింతలా నీ జీవితంలో జాగ్రత్త. చివరిగా ఒక్క పాయింట్ చెప్పి నేను ముగించేస్తాను. 7వగా స్టెఫెను జీవితంలో మనం చూసుకున్నట్లయితే దేవుడు అక్కడ అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 59వ వచనంలో చివరిగా ఒక మాట మనం చదువుకుందాం. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్ళతో కొట్టించారు. ఏమండి, తన ఆత్మను ఎవరికి అప్పగించేశాడంట? ప్రభువుకు అప్పగించేశాడు. అంతే. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోతూ 7 మాటల్లో ఒక మాట, ఏం మాట? లూకా సువార్త 23:46 అంటాడు, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను నేను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచింది. ఏమండి, క్రీస్తు వలె జీవించలేదా స్టెఫెను? తన ఆత్మను ఎవరికి అప్పగించాడు? ప్రభువుకు అప్పగించాడు. ప్రియ సంగమ, నీ ఆత్మ దేనికి అప్పగింపబడబోతున్నావో పరిశీలన చేసుకో. నీ ఆత్మ పరలోకానికి వెళ్ళబోతుందా, పాతాళానికి వెళ్ళబోతూ ఉన్నదా? నీ శరీరం చేసే ప్రతి క్రియను బట్టి నీ ఆత్మ ఆధారపడి ఉంటుందని గుర్తుపెట్టుకో. ఈరోజు ఎవరికి అప్పగించుకోబోతున్నావో పరిశీలన చేసుకో నీ జీవితంలో. స్టెఫెను యొక్క ఆత్మ దేవునికి అప్పగించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇతని యొక్క చనిపోతూ ఉంటే ఈ మాట చెప్పి నేను ముగిస్తానండి. ఇతను చనిపోతూ ఉండంటే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడంట, అతని చావుకి సమ్మతించిన వ్యక్తి. 60వ వచనం చివరి భాగం చదవండి. సౌలు అతని చావునకు అతను చనిపోతుంటే పక్కన ఎవరున్నారంట? అక్కడ ఒక వ్యక్తి కూడా ఎవరంట? సౌలు. అసలు అదంతా జరగడానికి కారణం ఎవరంటే సౌలే. భక్తిపరుడు, అతి భక్తిపరుడు, నిష్ట కలిగిన భక్తిపరుడు, ధర్మశాస్త్ర ప్రకారము యెహోవాను ఆరాధిస్తున్నటువంటి భక్తిపరుడు సౌలు స్టెఫెను చనిపోవటానికి అక్కడ నిలబడి ఉన్నాడంట. అతని వస్త్రాలు అవన్నీ ఎవరి దగ్గర పెట్టారో తెలుసా? ప్రియ సంగమా, సౌలు గారి దగ్గర పెట్టారు. స్టెఫెను మరణము, స్టెఫెను తన ఆత్మను దేవునికి అప్పగించుకున్నట ద్వారా సౌలు ఆ తర్వాత అధ్యాయంలో మీరు చూస్తే పౌలుగా మారిపోతాడు. హల్లెలూయా. ఏమండి, ఒక్క స్టెఫెను ఒక్క చోటే వాక్యము చెప్పి చనిపోయాడు, కానీ సౌలు పౌలుగా మారిన తర్వాత ప్రపంచ సువార్థికుడు అయిపోయాడండి. హల్లెలూయా. ప్రపంచ సువార్థికుడుగా పౌలుగా మారిపోవటానికి గల కారణము ఎవరో తెలుసా? ఆ మంట ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? స్టెఫెను దగ్గర నుంచి అండి. స్టెఫెను జీవితంలో మండిన ఆ మంట పౌలు గారిని అంటుకున్నది. సౌలుని అంటుకొని పౌలుగా మారిపోయినాడు. పౌలు గారిని అంటుకున్న మంట ప్రపంచాన్ని అంతా కూడా మండించింది. ఉజ్జీవపు మంట, సువార్త మంట. ఈరోజు నువ్వు ఏదేదో మంటలు పెడుతూ ఉంటావు. ఆ ఇంటికి ఈ ఇంటికి సువార్త ఉజ్జీవ మంటను నువ్వు పెట్టాలి. ప్రియ సంగమా, ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎలాగున్నావో ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకో. స్టెఫెను మరణము, ఆ ప్రభావము సౌలు మీద ఆ యొక్క ప్రభావము వచ్చి తన భవిష్యత్తు జీవితము మారిపోయి పౌలుగా మారిపోయాడు. క్రీస్తు వలె నేను బ్రతుకుచున్నాను అన్నాడు. ఎవరిని చూసి అన్నారు? నేను అనుకుంటాను యేసుక్రీస్తు ప్రభువారిలాగా బ్రతికిన స్టెఫెన్ని చూశాడు. స్టెఫెన్ని చూసిన పౌలు కూడా అంటున్నాడు, నేను కూడా అలా బ్రతికాను, నాలాగా మీరు కూడా బ్రతకండి అంటున్నాడు. హల్లెలూయా. అంతర్జాతీయ సువార్థికుడు పౌలు గారు. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు ఎలాగ ఉన్నావు? స్టెఫెను మరణము
ఒక ఉజ్జీవ మంటను రేపింది. ప్రపంచంలో గొప్ప దైవజనులను లేపింది. అపోస్తులను తయారు చేసింది. ఈరోజు నీ మరణము, నీ జీవితం ఎలాగున్నది? క్రీస్తు వలె బ్రతుకుచున్నావో లేదో పరిశీలన చేసుకో. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.